అమ్మా మాలా కావాలం తల్లి. ఎంతసేపు కాపలా కాస్తావే? ఇప్పుడు దొరికావు. ఎంతసేపు ఆ శోభన్ రాజు ప్లాన్స్ ఫాలో అవడమేనా? ఈసారి నా తెలివితేటలతో సాధిస్తాను. ఈ శోభన్ రాజు, శశికళ, హంస వీళ్ళెవ్వరవసరం లేదు. ఇప్పుడే దీపాల్ని కొండెక్కిస్తా, తాళాల గుత్తుని సాధిస్తా. అమ్మో, నా నడుం విరిగిపోయిందిరా దేవుడా. అమ్మో, లేవలేకపోతున్నాను. ఎవరైనా వచ్చి లేపి పుణ్యం కట్టుకోండిరా బాబు. అమ్మో, ఎవరు రారేంటి? నేనంటే ఇంట్లో విలువ లేకుండా పోయింది. అయినా ఇక్కడ నూనె ఎలా పడింది? అమ్మా అమ్మా, దేవుడా, నా నడుము విరిగిపోయిందిరా దేవుడా. ఏంటి పిన్ని, మెట్ల మీద నూనె ఎవరు పోసారా అనే కదా నీ అనుమానం? నేనే. లక్ష్మణ రేఖలాగా ఇది ధరణి రేఖ అన్నమాట. నీలాంటి రాక్షసుల్ని లోపలికి రానివ్వకుండా ఆపుతుంది. ఇంత చెప్పినా కూడా నీ బుద్ధి పోలేదు కదా. మళ్ళీ దీపాలు కొండెక్కించడానికి వచ్చావు. లేదు, నేనేదో ఇలా వెళ్తూ. నాటకాలొద్దు పిన్ని. మళ్ళీ ట్రై చేస్తావే అనుకో, ఈసారి ఏకంగా దీపాల మీద పడి నిప్పంటుకునేలా ప్లాన్ చేస్తాను. జాగ్రత్త. వెళ్ళు. నడుం విరిగినట్టుంది, స్ప్రే కొట్టుకొని వెళ్ళి పడుకో పిన్ని. వెళ్ళు వెళ్ళు పిన్ని, వెళ్ళు. అమ్మా అమ్మా, ఈ లవ్ ఏంటి, క్యారెక్టర్లేంటి, చిన్నపిల్లల ఈ ఆటలేంటి సారు? టైం అవుతుంది, భోజనం చేద్దురు రండి సారు. నాకిప్పుడే తెలియాలి, చెప్పు. అబ్బా, ఏం లేదన్నాను కదా సారు. టైలర్,
ఏం లేదు అని చెప్తున్నాను కదా సారు. నువ్వు ఇలా చెప్పు. నిన్ను ఏయ్! టైలర్ ఎందుకు ఎంత అడిగినా చెప్పడం లేదు? ఆయన లవ్ గేమ్ అంటే ఎందుకు టైలర్కి ఇష్టం లేదు? అసలు ప్రేమ అంటేనే ఇష్టం లేదా? హ, అప్పుడు కూడా అంతే కదా. ఎప్పుడు నేనే వెంట పడేవాడిని కానీ కనీసం ఒక్కసారి కూడా నా వెంట పడింది లేదు. అసలు టైలర్లో ప్రేమ పుట్టించడం ఎలా? ఆ, ఆ, మాతాజీని అడుగుదాం. వద్దులే, ఏదో ఒకటి చేసి నువ్వే నీ భార్యని ప్రేమలో పడేలా చేసుకో అని చెప్తుంది కానీ ఎలా పడేలా మాత్రం చెప్పదు. ఏం చేయాలి? గూగుల్లో సెర్చ్ చేద్దాం. హౌ టు మేక్ ఏ గర్ల్ ఫాల్ ఇన్ లవ్. అమ్మాయిని ప్రేమలో పడేయడం ఎలా? అమ్మాయిలు చెప్పేది జాగ్రత్తగా వినాలి. వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడాలి. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్ళాలి. వాళ్ళకి కావాల్సినవన్నీ కొనివ్వాలి. వామ్మో, ఇంకా చాలా ఉన్నాయి. ఒక అమ్మాయిని ప్రేమలో పడేయాలంటే ఇన్ని చేయాలా? పైగా అన్నీ వాళ్ళకిష్టమైనవే. భార్యని ప్రేమలో పడేయాలంటే ఏం చేయాలో చూద్దాం. వద్దులే, అమ్మాయిని ప్రేమలో పడేయడానికి ఇన్ని పాటలు పడుతుంటే పెళ్ళాన్ని ప్రేమలో పడేయాలంటే ఇంకెన్ని పాటలు పడాలో. టైలర్, టైలర్, టైలర్! సారు, ఏంటి సారు? ఎన్నిసార్లు పిలవాలి? ఆయన కిందేం చేస్తున్నావు? ఎందుకంత చిరాకు సారు? చిరాకు కోపం ఉండకూడదు కదా. కిందేం చేస్తున్నావు టైలర్? వ్రతం అయింది కదా సారు, సాయంత్రం వరకు దీపాలు కొండెక్కకుండా చూసుకోవాలి. అలాగే పొద్దున్నుంచి అత్తయ్య ఉపవాసం ఉన్నారు కదా, రాత్రి కూడా భోజనం చేయరు. ఇప్పుడు పాలు తీసుకెళ్ళివ్వాలి. టైలర్, టైలర్ ఆగు. ఏంటి సారు? ఇప్పుడు నువ్వు నాకేదో ఒకటి చెప్పాలి. నువ్వు చెప్పినట్టు నేను వినాలి. ఏం చెప్పాలి సారు? ఏదో నీ ఇష్టం. ఇంకా చేయాల్సినవన్నీ చాలా ఉన్నాయి. ముందు నువ్వు చెప్పింది నేను చేయాలి. సరే, ఏదో ఒకటి చెప్పు. ముందు కూర్చో. అయ్యో సారు, కూర్చో టైలర్. అయ్యో సారు, సారు మీరు కింద కూర్చుంటున్నారేంటి? కూర్చో టైలర్. ఇప్పుడు చెప్పు టైలర్. ఎందుకు సారు నేనంటే మీకింత పిచ్చి? నా వెంట పడ్డారు, కోరి మరీ నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇంత గొప్పింటికి కోడల్ని చేశారు. అన్నీ నా అర్హతలకు, నా స్థాయికి మించే పొందేలా చేశారు. ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయి కోసం ఇంత చేస్తే లోకాన్నే మర్చిపోయి అతన్నే లోకంగా చేసుకుని బతకాలి. కాని ఒక్కరోజు కూడా మీరు కోరుకునేలా ఉండే పరిస్థితి నాకు లేకుండా పోయింది. మీరెంత ముఖ్యమో ఈ కుటుంబము అంతే ముఖ్యం కదా. ఇన్ని సమస్యలున్న కుటుంబంలోకి నేనొచ్చానో, నాతో పాటు ఈ సమస్యలు వచ్చాయో తెలియదు కానీ అన్నీ చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత అయితే నా మీద ఉంది. అంతవరకు నా పరిస్థితి ఇంతే సారు. ఒక్కసారి అన్నీ చక్కబడ్డాక నేను మీతో ఎలా ఉంటానో మీరు ఊహించరు.
ఆ, మ్మ్. జుట్టు సరి చేసింది చాలు కానీ ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పాలా? ఆ, అయితే ముందర పదార్థాలు తీసేయండి. ఆ, వద్దు వద్దు వద్దుటల, ఇవి మాత్రం తీయద్దుటల. ఇంకేదైనా చెప్పు. వేరే ఏవైనా అంటే హా, ఈరోజు వ్రతం చేశాం కదా, ఆ ప్రతిమని కుంకుమని తీసుకెళ్ళి గుళ్ళో అమ్మవారి దగ్గర చూపించాలి. పొద్దున్నే తొందరగా లేచి రెడీ అవ్వాలి, సరేనా? అత్తయ్యకి పాలిబాలి ఇచ్చేసొస్తాను. టైట్. టైలర్కి అస్సలు బుద్ధి లేదు. ఏదో ఒకటి చెప్పమని అడిగితే ప్రేమగా ఏదైనా చెప్తుంది అనుకుంటే గుళ్ళు గోపురాలకి వెళ్దాం రెడీ కామంటుంది ఏంటి? గట్టిగా తిడదామంటే ఈ కూగులు ఒకటి అస్సలు కోపగించుకోవద్దు, తిట్టొద్దు అని చెప్తుంది. తప్పదు కదా, ఏం చేస్తాం? బయలుదేరదాం. ఇంకా ఎన్నాళ్ళిట్ట హింసిస్తారు? అసలు ఏం చేద్దాం అనుకుంటుండారు? ఎట్టయినా తరుణమ్మకి నిజం చెప్పేస్తే తెలిస్తే నా మొగుడు ప్రాణాలు తీసేస్తారే. ఎట్ట మరి ఏం చెయ్యాలా? ఏం చేస్తున్నావు హంస? ఏందమ్మా? ఏంటి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఎన్నాళ్ళీ బాధ? ఎలా ధరణికి చెప్పాలి అనా? అలా ఆలోచిస్తావు గాని చెప్పవులే. చెప్తే ఏమవుతుందో తెలుసు కదా. సరే, ఒక గ్లాసులో పాలు పోయి. ఎందుకమ్మా? ఏ చెప్తే గాని చెయ్యవా? గ్లాస్ తీసుకొని పోయి. బాగా కలుపు. ఏందమ్మా ఇది? ఎవరికి ఇవ్వబోతున్నారు? మళ్ళా ఏం చేస్తున్నారమ్మా? విషం. పాలల్లో కలిపి తీర్థమని చెప్పి ఇంట్లో అందరికీ ఇచ్చి చంపైపోతున్నాను. అయినా సరే నేను చెప్పింది చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు కదా. కలుపు. అమ్మా వద్దమ్మా, జరిగింది చాలు. మీకు దండం పెడతాను, వద్దమ్మా. కలపవే. అమ్మా వద్దమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, వద్దమ్మా. లేవే. నువ్వు ఇలా చెప్తే వినవే. ఏందక్క? ఎక్కడ్రా శివుడు? ఇక్కడే ఉన్నాడక్క. చూడు నీ మొగుణ్ణి.
వద్దమ్మా, వద్దమ్మా. ఏ పాపం చేసిండని నా మొగుడికి నరకం. వదిలేండమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలిపెట్టమని చెప్పమ్మా. బుద్ధిగా పాలు కలపవే అంటే కాళ్ళు పడతానంటావేంటి? పాలు కలుపు. వద్దమ్మా, మీకు దండం పెడతాను. ఒరేయ్, చెప్తే వినలా లేదు, వేసేండ్రా. వద్దు, వద్దమ్మా, వద్దని చెప్పమ్మా. ఇది వార్నింగ్ మాత్రమే. ఇప్పుడు కలపలేదనుకో నిజంగానే వేసేస్తాడు. కలుపు. కలుపుతానమ్మా, కలుపుతాను. కలుపు. కలుపు. ఇప్పుడేం చెయ్యాలమ్మా? హంసక్క, హంసక్క, నువ్వేం చెయ్యక్కర్లేదు, పక్కకి రా. హంసక్క ఆల్రెడీ పాలు కలిపెట్టిందా? ఏంది ఈ పాలు వేదవతమ్మ గారికి తీసుకుపోతాను? ఆ పాలు ధరణి తీసుకెళ్ళి వేదవతికి ఇవ్వాలనే కలిపానే. నోరు మూసుకునుంటూ. ఉక్కిన పేనులా నోరు మూసుకొని నా వెంటరా. నోరు మెదిపితే చంపేస్తా. పద. వదిన ఆగు. ఏమైంది వదిన? వదిన, ఆ పాలు తాక్కో. ఆ పాలు తాగితే నీ గొంతు పడిపోతుంది. పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు వదిన? పాలు తాగితే గొంతు పడిపోవడం ఏంటి? పక్షవాతం రావడం ఏంటి? మామూలు పాలు తాగితే రావుదినా. ఇదిగో ఈ పసరు కలిపిన పాలు తాగితే పడిపోతాయి. నీ ముద్దుల కోడలు పాలల్లో ఈ పసరు కలిపి నీకిచ్చిందొదినా. నిజం వదినా. ఎవరు ఏదిస్తే అది తాగేయడమేనా వదినా? అదేంటి, ఎలా ఉంది చూసుకోనక్కర్లేదా? గొంతు పడిపోయి పక్షవాతం వచ్చే ఈ మందు ఆ పాలల్లో కలిపారు. నువ్వు చెప్పింది నిజమా వదినా? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎవరో ఎందుకు కలుపుతారు వదినా? నీకు పాలిచ్చిన నీ కోడలే కలిపింది.
ఏంటొదినా నమ్మడం లేదా? నీ ముద్దుల కోడల గురించి ఏం చెప్పినా నువ్వు నమ్మవనే సాక్ష్యం కూడా తెచ్చాను. హంసా,